ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ అధికార పార్టీ అయిన వైఎస్ఆర్సీపీ ఒంటరిగా ప్రజల మన్ననతో ప్రచారంలో ముందుకు సాగుతుంటే అటు ప్రధాన ప్రతిపక్షం మాత్రం కూటమిగా ఏర్పడి ప్రచారానికి సినీ నటుల్ని అలాగే జబర్దస్త్ కమెడియన్లని ప్రచారంలోకి తీసుకువస్తుంది. అయితే ఈ నేపథ్యంలో సీఎం జగన్మోహన్ రెడ్డిని ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శిస్తూనే వస్తున్నాయి. ఎన్నో కుట్రలు పన్నుతూనే ఉన్నాయని చెప్పాలి. అయితే ప్రతిపక్షాలు చేస్తున్న అసత్య ప్రచారాలపై బుల్లితెర నటి యాంకర్ అయిన శ్యామల స్పందించారు. వైఎస్ఆర్సీపీ చెప్పిన నవరత్నాలు అమలు చేయడం సాధ్యమేనా అన్న వారి నోళ్లు మూతపడేలా అమలు చేసి చూపించారు సీఎం జగన్. ఒక విధంగా చెప్పాలి అంటే జగన్ ప్రతి ఒక్కరికి ఒక లెసన్ అనే చెప్పాలి. జగన్ గెలుపు అంటే జనం గెలుపు అన్నది ఈ ఎన్నికల్లో స్పష్టం కానుంది అని అన్నారు శ్యామల. అసలు చెప్పాలంటే నాకు రాజకీయ నేపథ్యం ఏమీ లేదు. ఎదుగుతున్న సమయంలో లీడర్స్ చేపట్టే పనులు మన మీద ప్రభావం చూపుతాయి కదా. అలానే వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేసే సమయంలో ఆయన కట్టు బొట్టు, ప్రజలకు చేసే మంచి ఇవన్నీ చూసి ఆయన మీద ప్రత్యేకమైన అభిమానం ఏర్పడింది. కొన్ని రోజుల తర్వాత ఆయన మరణ వార్త ఎంతో బాధను కలిగించింది. వైఎస్ఆర్ చనిపోయాక జగన్ చేసిన పోరాటం, ఎన్నో అడ్డంకులను ఎదుర్కొంటూ ఆయన వేసిన అడుగులు చూశాక జగన్పై కూడా నాకు కొండంత అభిమానం పెరిగింది. నా భర్త కూడా జగన్ అభిమాని కావడంతో ఆయన్ని స్వయంగా కలవడం, ఆయన చేతుల మీదుగానే వైఎస్ఆర్సీపీ కండువా ధరించి ఆ పార్టీలోకి చేరడం జరిగిపోయాయి. ఇచ్చిన హామీలను ఎలా నెరవేర్చాలి, ప్రజలకు ఎలా అండగా ఉండాలి, ఇలాంటి అంశాలన్నీ జగన్ను చూసి నేర్చుకోవాలి. నవరత్నాలు ప్రవేశపెట్టిన మొదట్లో నేను కూడా ఇన్ని పథకాలు ఎలా అమలు చేస్తారు అని, ఇది అసలు సాధ్యమేనా అని భయపడిన మాట నిజమే. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం వాటిని అమలు చేసి చూపించారు. ప్రజల కోసం, వారి సమస్యలు తీర్చడం కోసం ఒక వ్యవస్థనే వాలంటీర్ల రూపంలో నిర్మించారు జగన్మోహన్ రెడ్డి. ప్రజలకు ఏం కష్టం వచ్చినా కేవలం 10 నుంచి 20 రోజుల మధ్యలోనే ఆ సమస్య పరిష్కరించడం చాలా అద్భుతం అనిపించింది అని శ్యామల చెప్పుకొచ్చారు. అయితే చాలా మంది నన్ను హెచ్చరించారు కూడా. ఇలా ఒక పార్టీ ముద్ర వేసుకుంటే అవకాశాలు సన్నగిల్లుతాయని చెప్పారు కూడా. కానీ నేను ఏదో ఒక రాజకీయ పార్టీలో ఉన్నందువల్ల నేను ఒక క్యారెక్టర్కి సరిపోతాను అని తెలిసినా కూడా నన్ను పిలవకుండా ఉంటారా? అలా జరగదు అని నేను గట్టిగా నమ్ముతున్నాను అని శ్యామల చెప్పుకొచ్చారు.